స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్లవారి ఆధ్వర్యంలో శ్రీశైలం రోడ్డులో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో భగవాన్ శ్రీ రామకృష్ణ 190వ జయంతి ఉత్సవాలు మరియు ఛత్రపతి శివాజీ 395వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ముందుగా సేవాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు పిల్లలతో కలిసి మెట్టు గోవిందరెడ్డి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసకు మరియు వీర శివాజీల చిత్రపటాలకి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో నేను భగవంతుని చూశాను, భగవంతునితో మాట్లాడాను అని మీకు కూడా భగవంతుని చూపిస్తాను, భగవంతునితో మాట్లాడిస్తాను అన్న ఏకైక వ్యక్తి ఒకే ఒక్కరు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస అని ఆయన యొక్క బోధనలను నేటికి అందరూ అనుసరించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈరోజు భగవాన్ శ్రీ రామకృష్ణ గారి 190వ జయంతి మరియు మన భారత వీర శివాజీ గారి 395వ జయంతి. ఈరోజు మన స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఈ యొక్క భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి మరియు ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఆ యొక్క భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసకు ఛత్రపతి శివాజీ గారికి ఉదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసకు, ఛత్రపతి శివాజీకి, శారదా మాతాకు, స్వామి వివేకానందకు, భగవాన్ శ్రీ రామకృష్ణ ఈ ప్రపంచంలో నేను భగవంతుని చూశాను, మీకు కూడా చూపిస్తాను అని స్వయంగా చెప్పిన ఏకైక వ్యక్తి భగవాన్ శ్రీ రామకృష్ణ. మహానుభావుడు 1936వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో కామాపర్కూర్ అనే గ్రామంలో పుట్టి చిన్నప్పుడు గదాధరుడు అనే నామంతో పెరిగి చివరికి రామకృష్ణ పరమహంసగా అయ్యి మన స్వామి వివేకానందకు గురువుగా తయారయ్యి ఒక అస్త్రాన్ని, ఒక దివ్య అస్త్రాన్ని ఈ యొక్క భూమి మీదకి వదిలారు. వివేకానంద అనే అస్త్రాన్ని పరమహంస గారు భూమి మీదకి వదిలారు. ఆ అస్త్రంతోనే ఈరోజు కొంతమంది యువత పనిచేస్తూ ఉంది. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు, దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలోనే భగవత్ సాత్కారాన్ని నోచుకొని జన్మ దుర్లభము అంటాడు. అంటే మానవుడే పుట్టినందుకు కనీసం భగవత్ సాత్కారానికి ప్రయత్నించకపోతే ఆ జన్మ నిరర్థకం అంటారు రామకృష్ణ పరమహంస. ఆయన ఏ విషయాన్నైనా కానీ ఆచరించి చెప్పేవాడు, అందుకే ఆయనకు అంత వాల్యూ. ఇంకో విషయం చెప్తాడు, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా నేను అవతరించాను, నేనే రాముడి కృష్ణుడిని, నేనే శ్రీరామకృష్ణగా ఈ యొక్క కలియుగంలో అవతరించాను అన్నట్టు మహానుభావుడు శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన అన్ని మతాలకు కూడా ఒక ప్రతిరూపం. కొన్ని రోజులు క్రిస్టియన్ మతం స్వీకరిస్తాడు, కొన్ని రోజులు ఇస్లాం మతం స్వీకరిస్తాడు, ఆ తర్వాత హిందూ మతం స్వీకరిస్తాడు. ఆయన అంటాడు, అన్నీ కూడా ఆ భగవంతుని చేరేందుకు వివిధ మార్గాలు మాత్రమే. ఆయన అంటాడు, మనకు కావాల్సింది గాడ్నెస్ కాదు, గుడ్నెస్ అంటాడు. దేవుడు ఎవరు, ఏ మతం అని కాదు, మనకు కావాల్సింది మంచితనం అంటాడు రామకృష్ణ పరమహంస. కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ గారు మన దేశాన్ని, ఒక భారతదేశాన్ని, ముఖ్యంగా ఆయన ఒక వీరత్వంతో మహానుభావుడు శివాజీ గారు. ఎంతోమంది ఇతర దేశాలటువంటి రాజులు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆయన యొక్క శాయశక్తులతో, శౌర్యంతో మన దేశాన్ని కాపాడిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ. కాబట్టి మనందరం కూడా వారిని కొంతమేరకైనా స్ఫూర్తిగా తీసుకుని కొంతవరకు ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే నిజమైన వాళ్ళగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నాము. చూసగానే మాట్లాడదాం, కొంచెం పక్కనే మనం ఏదో ఆయన వాక్యాలు అమ్మ తల్లి చెప్పు, నువ్వు చెప్పే చెప్పమ్మా. అమ్మ ఈ ఆశ్రమానికి రావటం, ఈరోజు ఈ మహానుభావుడి పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం మనం. ఆయనకి చెప్పుకోటి అక్క ప్రణామాలమ్మ. ఇంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడలేదు. కృష్ణారాయణ గారు చెప్పండి.
అందరూ శుభోదయం అండి. ఈరోజు రామకృష్ణ పరమహంస గారి అలాగే ఛత్రపతి శివాజీ గారి వేడుకలు ఇవాళ గోవిందరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుపుకుంటున్నాము. ఎంతో గొప్ప మహనీయులండి, చరిత్రలో నిలిచిపోయిన గొప్ప స్ఫూర్తిదాయకులు. వాళ్ళని చూసి ప్రజలు, యూత్ అందరూ నేర్చుకోవాల్సింది. రామకృష్ణ పరమహంస గారు ఆయన చేసిన మన భారతదేశ సంస్కృతి గురించి అని మన అన్నీ అసలు చెప్పలేని అండి, అవన్నీ మనం చెప్పలేము. అలాగే ఛత్రపతి శివాజీ గారు దేశాలలో కూడా మన హిందుత్వాన్ని నిలబెట్టి ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఆయన ఎంతో మహనీయులుగా, ఎంతో వీరులు, అసలు వాళ్ళు వీరులు అని చెప్పుకోవాలండి. అంత గొప్ప మహనీయులు. ఈరోజు మనం జన్మ ధన్యమైనట్టే. ఆ మహనీయులు గుర్తించుకున్నందుకు ఈరోజు అసలు మన జన్మ ధన్యమైనట్టు. ఇలా అందరూ ఇళ్లలో కూర్చొని ఏమి తెలియని అజ్ఞానులు ఉండిపోకుండా ఇలాగ మన సంస్కృతి సంప్రదాయాన్ని, మన దేశ పరువు ప్రతిష్టలని నిలబెట్టే ఈ మహనీయుల గురించి తెలుసుకొని 10 మందిని తెలియజేస్తూ చేసేదే ఒక జన్మకి సాయిస్తామండి. ఏదో ఉన్నాము, 10 ఏళ్ళు బతుకుతున్నాము, పోతున్నాం అనే విషయంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు జ్ఞానోదయం ఉండాలి. మన రామకృష్ణ పరమహంస గారు కూడా ఒక భార్యను కూడా ఒక దేవతలా చూసిన మహనీయులండి. ఫస్ట్ పురుషుల్లో అలాగా గొప్ప వ్యక్తి లేరండి. అలాగే ఛత్రపతి శివాజీ గారు కూడా కాళీమాతను ఎంతో గొప్పగా పూజించి, అసలు ఇద్దరు అది ఒక అంశ అయి ఉంటుందండి. కాళీమాత నాయనాట్లాగే ఈనాయకులాగే పూజించారు. అలాంటి ఒక స్త్రీకి ఒక మాతగా, ఒక దేవతగా, ఒక గొప్ప స్థానాన్ని కలిగించిన ఆ మహనీయులకు సరిసరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గోవిందరెడ్డి గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ.